అందరికీ నమస్కారం అండి. వేసవకాలం వచ్చింది కదండి. ఎక్కువ ఈ బయట పడుకుంటాం. పల్లెటూరులో అనుకోండి ఏం చేస్తారంటే ఆరు బయట పడుకోవటం, లేకపోతే బిల్డింగుల పైన పడుకోవటం చేస్తూ ఉంటారు. గాలి చల్లగా వేస్తుంది. దోమలు అక్కడ కొంచెం తక్కువ ఉంటాయండి, ఎందుకంటే రైతు వారి వాళ్ళు కదా, అక్కడ చేలుకి వెళ్ళిపోతాం వలని ఊర్లో తక్కువగా ఉంటాయి. అదే టౌన్ అనుకోండి రైగప్పేసి ఉంటాయి దోమలు, ఎప్పుడు కూడా బయట పడుకోలేరు. అక్కడైతే విలేజ్ల్లోనూ మా అమ్మగారు ఊరు అయ్యి అటేపు ఏం చేస్తారంటే సాయంత్రం అయ్యేటప్పటికి చక్కగా పక్కలేసుకుని తెల్లవారుజాము వరకు బయట పడుకుని తర్వాత లోపలికి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే చల్లని వాతావరణం ఉంటుంది, ప్రకృతి గాలి చెట్లు అవి ఉంటాయి, కొబ్బరి చెట్లని మామిడి చెట్లని అటువంటివన్నీ ఉంటాయనేసి అలాగా పడుకుంటారు. కానండి అది ప్రమాదమే. ఇప్పుడున్న పరిస్థితుల్లోనండి చాలా దారుణాలు జరుగుతున్నాయి. దొంగతనాల్లో రకరకాల దొంగతనాలు చేస్తున్నారండి. నిన్న ఎక్కడో విజయనగరం అటేపు ఒక దొంగతనం జరిగిందంట. అతను ఇంటి యజమాని బయటికి ఎక్కడికో వెళ్ళారట. పొద్దుటే ఏదో ఉద్యోగాలకో లేకపోతే ఏదో పని మీద బయటికి వెళ్తారు కదా, ఇంట్లో అమ్మాయి ఒక్కతే ఉంది. ఇద్దరు వ్యక్తులు దాన్ని ఏమంటారు, కాషాయ వస్త్రాలు ధరించి ఏదో గుడికి వెళ్తున్నాము, ఏదో సందా ఇవ్వండి ఏదో అడుగుతారు కదా, కానుక వేసుకుంటాకే అని ఏదో అడుగుతారు. అలా అడుగుతాను కానీ వచ్చారంట. వస్తే పాప మా అమ్మాయి ఒక 20 రూపాయలు ఉంటే పట్టుకొచ్చి ఇవ్వబోతే ఇంట్లోకి వెళ్ళి మంచినీళ్ళు అడిగారంట. మళ్ళీ మంచినీళ్ళు తెచ్చేలోపు వెనకాల వెళ్ళి ఆ అమ్మాయికి స్ప్రే చేసేసి ఆ అమ్మాయి ఒంటి మీద బంగారం ఇల్లంతా దోసుకుని వెళ్ళిపోయారు. ఎంత దారుణం చూడండి. మంచినీళ్ళు ఇస్తే పాపమా, సందా అడిగారు కదా 20 రూపాయలు ఇస్తే పాపమా, ఒక్కతే ఉన్నదని గమనించారండి వాళ్ళు. ఆ వీధిలో సంచారం చేస్తారు, వాళ్ళు ఎవరికి తెలియనోళ్ళు కదా అని అనుకుంటాం మనం, కానీ అన్నీ గమనిస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు. అందుకని అప్రమత్తంగా ఉండాలి, పడుకునేటప్పుడు చూసుకుని ఉండాలి, జాగ్రత్త చూసుకోవాలి, కొత్త వ్యక్తులతో చాలా అప్రమత్తంగా ఉండాలి.